అమెరికాలో కూడా చైనా కార్లకే గిరాకీ ఎక్కువ ఉంది. చైనాలో అమెరికా కార్లకి గిరాకీ తక్కువ ఉంది. ఎందుకని అన్నటువంటి దాన్ని లెక్క చూసుకున్నప్పుడు ధరలలో చైనా వెరైటీస్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. చైనాలో తయారైనటువంటి అమెరికన్ కార్లకైనా కాస్ట్ తక్కువ ఉంటుంది. యావరేజ్ ప్రైస్ అమెరికాకి సంబంధించినటువంటి వెహికల్స్ది లాస్ట్ ఇయర్లో చూసుకుంటే $49,000. అదే సందర్భంలో చైనా దగ్గర ఉన్నటువంటి చైనాది సంబంధించినటువంటి కార్లు సగానికి పైగా అమ్ముడుపోయింది $22,000. బీవైడి సెగల్ ఏదైతే $10,000 కూడా వచ్చింది. బీవైడి సెగల్ కార్ అయితే కనుక $10,000. అంటే అంత చీఫ్గా వస్తున్నప్పుడు చైనా కార్లకే ఎక్కువ గిరాకీ ఉండటం అన్నటువంటిది ఆటోమేటిక్గా జరుగుతున్నటువంటి పరిణామం. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో తయారీ అని ట్రంప్ ప్రోత్సహిస్తుంటే దానివలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవి అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాడు.